సత్య వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు హడావిడిగా రెడీ అవుతూ సత్యాన్ని బయటికి పిలుస్తారు. సత్య వచ్చి అమ్మ ఏంటి ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు వెంటనే సత్య వాళ్ళ అమ్మ ఉండి ఏంటండి మీరు చెప్పలేదా అని చెప్పేసి తనంటుంది. నువ్వు చెప్పలేదా అని చెప్పి ఇద్దరు ఒకరినొకరు అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే లోపల నుండి రెడీ అవుతూ సత్య వాళ్ళ నాన్నమ్మ బయటకు వచ్చేసి ఇప్పుడు చెప్పండట్రా ఎవరో ఒకరు అని చెప్పి అనగానే వెంటనే సత్య వాళ్ళమ్మ ఇలా అంటుంది. అమ్మ రేపు అల్లుడు గారి చేత నీ చేత అన్యోన్య దాంపత్య వ్రతం చేపిస్తున్నాము. మీ నాన్నగారు ఒకడు గుడికి వెళ్ళి పంతులు గారితో మాట్లాడడానికి వెళ్తూ ఉంటే తనకి తోడుగా నేను వెళ్తున్నాను అని చెప్పి తనంటుంది. ఇంతలోనే వాళ్ళ నాన్నమ్మ ఉండి గుడికే కదమ్మా అందుకే నేను వెళ్తున్నాను అని తనంటుంది. తన చెల్లెలుండేమో నాన్నమ్మ నడుస్తూ ఉంటే ఎవరో ఒకరు పట్టుకోవాలి కదక్క అందుకే నేను వెళ్తున్నాను అని చెప్పి అందరూ ఒక సాకు చెప్పుకొని సత్యని కృష్ణి ఇంట్లో ఒంటరిగా వదిలేయాలని ప్లాన్ చేసి అలా గుడికి వెళ్తూ ఉంటారు. అప్పుడు వెంటనే సత్య ఉండి ఇలా అంటుంది. దానికోసమని అందరూ కట్టగట్టుకొని వెళ్ళాలా మీరు నేను వస్తాను అని సత్య అంటుంది. అప్పుడు వెంటనే వాళ్ళుండి అదేంటమ్మా నువ్వు వస్తే ఎలాగూ అల్లుడు గారు ఒక్కరే ఇంట్లో ఉంటారు అని చెప్పి అనగానే వెంటనే సత్య ఇలా అనుకుంటుంది. అవును కదా ఆ సచ్చినోడు ఒక్కడే ఇంట్లో ఉంటే నన్ను ఏం చేస్తాడో ఏమో. ఆ ఇంట్లో అంటే అందరూ ఉండగానే వచ్చి నా మీద పడిపోయాడు. ఇప్పుడు ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నానని తెలిస్తే ఏం చేస్తాడో ఏమో అని చెప్పేసి సత్య కంగారు పడుతూ అమ్మ ఆయన్ని కూడా తీసుకొస్తాను అందరం కలిసి వెళ్దాము అని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉంటే వాళ్ళ అమ్మ పిలిచి వద్దమ్మా అందరం కలిసి వెళ్తూ ఉంటే ఊర్లో వాళ్ళు చూస్తారు దిష్టి తగులుతుంది మేము ఇలా వెళ్ళి అలా వస్తాము ఒక అర్ధగంటలో వస్తాము అని చెప్పి సత్యాన్ని ఒంటరిగా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా తన చెల్లెలు వెనక్కి తిరిగి వచ్చి అక్క గడియ పెట్టుకో నెమ్మదిగానే వస్తాంలే అని చెప్పేసి ఇంకా తనతో ఇంకా చిలిపిగా మాట్లాడుతూ ఉంటుంది. అలా తన చెల్లెలు చెవి మిలేస్తుంది. ఇంకా తను పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. మరి ఇంకా సత్య క్రిష్ అయితే ఒంటరిగా ఇంట్లో ఉంటారు. ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.